ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ తో అమరావతి రాయపూడిలోని సిఆర్డీఏ భవనానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. దాదాపు పనులన్నీ పూర్తి కావడంతో ప్రారంభించేందుకు సిఆర్డీఏ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. ఇకపై ఇదే భవనం నుంచి మున్సిపల్ శాఖ అన్ని విభాగాలు హెచ్ఓడీలు పనిచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ భవనం నుంచే రాజధాని నిర్మాణాన్ని సిఆర్డీఏ కార్యాలయం పర్యవేక్షించనుంది. రైట్, ఎట్టకేలకు సిఆర్డీఏ భవనం ప్రారంభోత్సవానికి మోక్షం లభించనుంది. ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, శంకరి, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతిలో వేగవంతం చేస్తామని, పోలవరం నిర్మిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ముందుగా ముఖ్యమంత్రి పోలవరం అదేవిధంగా అమరావతి పర్యటనలు నిర్వహించారు. ఆ సందర్భంగా సిఆర్డీఏ భవనాన్ని కూడా ఆయన సందర్శించిన సందర్భంలో ఈ భవనాన్ని త్వరలోనే పునఃప్రారంభం చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత అక్టోబర్ 19వ తేదీన ఆయన స్వయంగా వచ్చి అమరావతి పనులకు పునఃప్రారంభంలో భాగంగా సిఆర్డీఏ భవనం పనులను ప్రారంభించారు. సరిగ్గా 100 రోజుల్లో ఈ భవనాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు 3 నెలల్లోగా. అయితే మరింత సమయం కోరడంతో 6 నెలల వరకు కూడా దీన్ని పొడిగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే 6 నెలలకు కూడా పూర్తి కాకపోవడం, ఆగస్టు 15న దీన్ని ప్రారంభిస్తారని అనుకున్నారు. అయితే ఆగస్టు 15 నాటికి ఇంటీరియర్ పనులేవి పూర్తి కాకపోవడంతో దాన్ని మరింత వాయిదా వేస్తూ వచ్చారు. దసరా కట్టి పరిస్థితుల్లో ఆ భవనాన్ని ప్రారంభిస్తారని చెప్పినప్పటికీ కూడా అది సాధ్యపడలేదు. దీంతో ఎట్టకేలకు అటు రాజధాని రైతులు కూడా అమరావతి పనులు చాలా జాప్యం జరుగుతున్నాయి, ఆలస్యం అవుతున్నాయి అని చెబుతున్న నేపథ్యంలో ఈ సిఆర్డీఏ భవనం అయినా ఎప్పటికి పూర్తవుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎట్టకేలకు నెల 13వ తేదీకి సిఆర్డీఏ భవనం ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి ఈ భవనాన్ని ఈ నెల 13న ప్రారంభిస్తారని మనకు తెలుస్తుంది. ఉదయం 13వ తేదీ ఉదయం దీనికి సంబంధించి ముహూర్తం కూడా దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అనేక మార్లు ఈ భవనం పూర్తి అవ్వడానికి పెట్టిన డెడ్ లైన్లు అయితే మాత్రం మారుతూ ఉన్నప్పటికీ భవనం పూర్తి కాకపోవడంతో కొంత నిరాశ అయితే వ్యక్తమైంది. అయితే ఎట్టకేలకు భవనం పూర్తయి దానికి ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం ఖరారు చేయడంతో అటు మున్సిపల్ శాఖకు చెందినటువంటి విభాగాలు, హెచ్ఓడీలు ఇప్పటికే గుంటూరు, తాడేపల్లి, అదేవిధంగా మంగళగిరి, విజయవాడ ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ శాఖలన్నీ కూడా అక్కడికి చేరుకుంటాయి. అక్కడే నుంచి ఇకపైన పనిచేస్తాయని కూడా అధికారులు చెబుతున్నారు. అటు సిఆర్డీఏ కార్యాలయం నుంచి అమరావతి నిర్మాణ పనులు ఇకపై పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. సిఆర్డీఏ భవనం విజయవాడ నుంచి రాయపూడి వద్ద నిర్మిస్తున్న నూతన భవనంలోకి మారుతుండడంతో అమరావతి పనులు మరింత వేగవంతం అవుతాయనే అభిప్రాయాన్ని అయితే మాత్రం రాజధాని రైతులు, మహిళలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.